హాయ్ అండి. ఈరోజు మా బావ లంచ్‌లోకి చేపలు తీసుకొచ్చారు పులుసు పెట్టమని. ఇక్కడ చేపను పల్లెటూరు సైడ్‌లో తీసుకొచ్చి చేసుకోవడం అట్లేముండదు. వాళ్ళే కట్ చేసి ఇచ్చేస్తారు. ఇంతని చార్జ్ చేస్తారు కటింగ్ చేసినందుకు. సో, అట్లా తీసుకొచ్చేస్తే మనం ఉప్పు, సాల్ట్ వేసుకొని కొంచెం క్లీన్ చేసుకోవాలి. నేను అట్లనే క్లీన్ చేసుకుంటా. పొలుసు ఉంటది కాబట్టి మనం పీలర్ ఉంటదిగా, పీలర్‌తో క్లీన్ అయితే చేసేస్తాను. చేపల కూర వండడం అంటే వచ్చిన వాళ్ళకి ఓకే గానీ, రాని వాళ్ళకైతే చాలా అసలు ఇదిగా ఉంటది. నాకైతే పెళ్ళైన కొత్తలో చేపల కూర వండడం అయితే అస్సలు రాదండి. ఈ రెసిపీ అయితే నాకు మా బావే నేర్పించారు. ఎట్లా వండాలి, ఏం చేయాలి అని జెప్పేసి. సో, నేను ఈ రెసిపీ మా బావ స్టైల్‌లోనే వండుతున్నాననమాట. మా బావ నాన్ వెజ్ కర్రీస్ అయితే ఇరగదీసేస్తారనమాట. చాలా బాగా వండుతారు. సో, ఆయనే నాకు నాన్ వెజ్ కర్రీస్ ఆల్మోస్ట్ ఎక్కువ ఆయనే నేర్పించారు మ్యారేజ్ అయినాక. సో, ఆయన స్టైల్‌లోనే నేను ఇక్కడ ఫిష్ పులుసు పెడుతున్నాను. స్టార్టింగ్‌లో ఎంత పెట్టినా సరే నాకు పులుసు అనేది పలచగానే వచ్చేది. టేస్ట్ బానే ఉండేది గానీ, పులుసు అయితే పలచగా ఉండేది. అట్లా 4, 5 టైమ్స్ అట్లా చూసి నేర్చుకోగా నాకు పులుసు పెట్టడం అయితే వచ్చేసిందండి. హస్బెండ్స్ ముందు బ్యాచిలర్‌గా ఫ్యామిలీకి దూరంగా ఉంటే పెళ్ళైన లేడీస్‌కి ఇదే ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. వాళ్ళకి అన్ని రకాల నాన్ వెజ్ కర్రీస్ వస్తాయి. సో, వాళ్ళకి వంట రాకపోయినా పెద్ద ఇబ్బంది లేదు. వాళ్ళ దగ్గర చూసుకొని నేర్చేసుకోవచ్చని నా ఒపీనియన్. ఎందుకంటే సేమ్ నేను అట్లనే చేశాను గాబట్టి. అందులోకి నాకు హెల్త్ బాగోలేనప్పుడు కూడా మా బావనే వంట అనేది చేసేస్తారు ఇంట్లో. నాకు అటువంటి ఇబ్బందేముండదు. సో, నేను లక్కీ అనే చెప్పొచ్చు. ఇంత చేసిన తర్వాత కొత్తిమీర వేయకపోతే ఎలా ఉంటుంది? సో, కొత్తిమీర కూడా క్లీన్ చేసి వేసేసుకున్నాను. చేపల కూర అయితే పర్ఫెక్ట్‌గా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.